ధన్యవాదాలు అధ్యక్ష. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సింగరేణి అనేది 3 జిల్లాల వ్యాప్తంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లో వ్యాపించి ఉన్నది. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఖమ్మం మర్చిపోయినా సార్, కొత్తగూడెం ఉన్నది సార్. 4 జిల్లాలు డివైడెడ్ కాకుండా యునైటెడ్ జిల్లాలు 4 జిల్లాల్లో ఇది వ్యాపించి ఉన్నది. దాని ద్వారా సింగరేణి కార్మికులు ఎప్పటి నుండో శ్రమ పడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా చూడడం లేదు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకు మందులు అవసరం ఉంటాయి. వాళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఏదైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, గుండె సంబంధించిన వ్యాధులు కానీ, ఇవన్నిటికి సంబంధించినవి జీవితాంతం కూడా వాళ్ళు మందులు వాడాల్సిందే చచ్చిపోయే వరకు. మరి ఆ ఫెసిలిటీని ఈ 4 జిల్లాల్లో ఏదైతే అఫిలియేటెడ్ హాస్పిటల్ సింగరేణికి ఉన్నాయో వాళ్ళన్నిట్లలో వాళ్ళకు మందులు ప్రప్రబంధంగా ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మేము ఎక్కడ పోయినా కూడా మా జిల్లాలో, నా నియోజకవర్గంలో సింగరేణి ఎంప్లాయీస్ చాలా మట్టుకు అడుగుతూ ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఈ ఫెసిలిటీ లేదని చెప్తా ఉన్నారు. మీ ద్వారా మంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను, వారికి కొంత మందులు ఇచ్చే విధంగా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నిట్లలో వాళ్ళ అవుట్ పేషెంట్లు కూడా చూసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాను. మరొకటి, వీళ్లకు వైద్య సదుపాయం నిమిత్తం 8 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. మా మంత్రి గారు గతంలో కూడా చెప్పినారు 10 లక్షల వరకు దాన్ని సదుపాయం కల్పిస్తామని చెప్పినారు. ఇది కూడా కొంచెం మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రిటైర్డ్ ఎంప్లాయీస్కి 10 లక్షల వరకు వైద్య సదుపాయం గురించి మీరు కల్పించాలని, అది ఒకటి కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్కు తర్వాత రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కూడా కొన్నిసార్లు రావట్లేదని, మెడికల్ బిల్లులు రీఎంబర్స్మెంట్ చేయట్లేదని అడుగుతూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళ పక్కనున్న హాస్పిటల్లో గుండెపోటు వస్తే దగ్గరున్న ఏదైనా హాస్పిటల్కి ఇమీడియట్గా పోయి చేయించుకుంటే కూడా వాళ్ళని రీఎంబర్స్మెంట్ చేయట్లేదు. కొంచెం అది కూడా ఆలోచించి మంత్రి గారు ఈ యొక్క విజ్ఞప్తిని మన్నించి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల తప్పకుండా ఈ విషయం తెలియజేస్తారని మీ ద్వారా విన్నవించుకుంటున్నా అధ్యక్ష. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, వాళ్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కడన్నా పోవడానికి చాలామంది 70 ఏళ్ళు పైబడి నడవలేక, వాహనాలు లేక ఇదొకటి ఉంటున్నది. ఆర్టీసీలో వాళ్ళకు కూడా కొంచెం ఉచిత ప్రయాణం కలిగిస్తే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎట్లా ఓల్డేజ్లో ఉన్నవారు, 60-70 ఏళ్ళ పైన ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గౌరవించి తెలియనిచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.